ఆదిలాబాద్ అంటూ గుర్తొచ్చేది తెలంగాణ కాశ్మీరం. తెలంగాణ కాశ్మీరం లాంటి ఆదిలాబాద్ జిల్లాకి టూరిజం విషయంలోనూ సరైనటువంటి భరోసా, అదే సందర్భంలో ఇనిషియేషన్ ఎక్కడ కనిపించని వాతావరణం కూడా ఈ 10 ఏళ్ల పాలనలో ప్రధానంగా చెప్తుంటాం. వీటన్నిటికి సంబంధించి అసలు మా ప్రతినిధి అరుణ్ కుమార్ మనకి పూర్తి వివరాలు రెడీగా ఉన్నారు. అరుణ్ కుమార్, ఓవర్ టు యూ. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గెలుపొందింది. 9 నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూడవలసి వచ్చింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 9 ఏళ్ల పాలనలో కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా కూడా దీంతో కూడా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు తీవ్ర నష్టాన్ని చవిచూసేటువంటి పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సీసీఐ తెరిపిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన హామీ కూడా ఇప్పటి వరకు కూడా 9 ఏళ్ళు గడిచినా కూడా సీసీఐ అయితే ఇప్పటి వరకు అయితే ప్రారంభమైతే కాలేదు. ఏదైతే సీసీఐ ప్రారంభిస్తే తమ బతుకులు బాగుపడతాయి, తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని ఆశించినటువంటి దాని మీద ఆధారపడి జీవించినటువంటి చాలామంది వేలాది మంది కార్మికులు ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించిన కూడా రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో డాక్టర్లను నియమించడంలో పూర్తిగా విఫలం చెందింది. అందుకే విఫలం చెందడంతోనే అక్కడ ప్రజలైతే మెరుగైన వైద్యాన్ని కూడా నోర్చుకోలేనటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గెలుపొందింది. 9 నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూడవలసి వచ్చింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 9 ఏళ్ల పాలనలో కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా కూడా దీంతో కూడా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు తీవ్ర నష్టాన్ని చవిచూసేటువంటి పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సీసీఐ తెరిపిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన హామీ కూడా ఇప్పటి వరకు కూడా 9 ఏళ్ళు గడిచినా కూడా సీసీఐ అయితే ఇప్పటి వరకు అయితే ప్రారంభమైతే కాలేదు. ఏదైతే సీసీఐ ప్రారంభిస్తే తమ బతుకులు బాగుపడతాయి, తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని ఆశించినటువంటి దాని మీద ఆధారపడి జీవించినటువంటి చాలామంది వేలాది మంది కార్మికులు ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించిన కూడా రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో డాక్టర్లను నియమించడంలో పూర్తిగా విఫలం చెందింది. అందుకే విఫలం చెందడంతోనే అక్కడ ప్రజలైతే మెరుగైన వైద్యాన్ని కూడా నోర్చుకోలేనటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. ఏదైతే ఈ నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మరో ఏదైతే పోడు రైతులు ప్రధానంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పోడు రైతులు పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తారు. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోడు రైతులతో పాటు పోడు భూమిపై సాగు చేసుకున్నటువంటి గిరిజనులు అదేవిధంగా గిరిజన ఇతరులకు కూడా పోడు హక్కు పత్రాలు అందజేస్తామని చెప్పినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో కాలేదు. కేవలం కొంతమంది గిరిజనులకు మాత్రమే హక్కు పత్రాలు అందజేయడం జరిగింది. దాంతో కూడా చాలామంది పోడు హక్కు పత్రాల కోసం 9 ఏళ్ల పాటు ఎదురు చూసినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి హక్కు పత్రాలు అందకపోవడంతో కూడా భూమి మీద ఏదైతే ఏళ్ల తరబడి సాగు చేసుకున్నటువంటి భూముల మీద కూడా హక్కులు కోల్పోయేటువంటి పరిస్థితికి దిగజారింది అని కూడా ఏదైతే పోడు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలో ముఖ్యంగా
అనేక హామీలు ఇచ్చిన ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చినా కూడా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరలేకపోయింది. ముఖ్యంగా కూడా సదర్మాట్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా చాలామంది రైతులు తమ భూములను కూడా ఏవైతే ప్రాజెక్టు కింద ముంపిన గురి కావాల్సి వచ్చిన ప్రాజెక్టు భూములను కూడా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదు. 9 ఏళ్ల పాటు ఎదురు చూసినా కూడా ఇప్పటి వరకు కూడా సదర్మాట్ ప్రాజెక్టు అయితే పూర్తి కాకపోవడంతో కూడా అక్కడ రైతులు తమ విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చి కూడా ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉన్నది. 2 పంటలు పండే భూములను ఇవాళ మేము ప్రాజెక్టు కింద పోయినప్పటికీ కూడా అనేక ఇబ్బందులు పడి ఏళ్ళ తరబడి కూడా అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఇటు తమకు రావాల్సినటువంటి పూర్తి స్థాయిలో పరిహారాన్ని కూడా అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు అందించలేదని కూడా గత 2 సంవత్సరాల పాటు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితికి కూడా నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా మరొకటి ఏదైతే బైన్సాక్స్ ఏరియాకి సంబంధించి కూడా శిఖర్ రంగారావు ప్రాజెక్టు ముంపు బాధితులు అయితే దినదిన గండంగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఆ ప్రాజెక్టు ముంపు బాధితులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ వారందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా 9 ఏళ్ల పాటు కూడా అక్కడి వాళ్ళని ఎవరైతే బాధితులను అయితే పట్టించుకోలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. దాంతో కూడా ఏదైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద కూడా కొంత వ్యతిరేకత ఏర్పడేది. దాంతో కూడా అక్కడ అభ్యర్థి కూడా ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూడవలసి వచ్చింది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే నిర్మల్ జిల్లాలోనే మరొక ఏదైతే నిర్మల్కి సంబంధించి కూడా నిర్మల్ జిల్లా నుంచి మంత్రిగా పనిచేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదో ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనూ ఆయన మీద కూడా ఘోరమైనటువంటి పరాజయాన్ని అయితే చవిచూసినటువంటి పరిస్థితిగా ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా కడెం ప్రాజెక్టు కూడా నీటి మట్టం పూర్తయి కూడా ఏదైతే అక్కడ గ్రామాలు మునిగినప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టలేదు. మరమ్మతులకు కూడా ప్రాజెక్టు ఏళ్ల తరబడి ప్రాజెక్టు కట్టి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఒక్కసారి కూడా మరమ్మతులకు కూడా నిధులు కేటాయించలేకపోవడంతో కూడా ప్రతి వర్షాకాలం ప్రాజెక్టు నిండి కూడా పైనుంచి వాటర్ పోవడంతో కూడా అక్కడి ప్రజలైతే మంపు గ్రామాలకు ప్రజలైతే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని అయితే ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నదిగా. ఏదైతే ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టుకి అయితే మరమ్మతులు చేపట్టలేదుగా. ఏదైతే కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగుకు నీరు అందిస్తామని అప్పుడు ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కడెం ఆయకట్టు కింద 2 పంటలు పండేటువంటి రైతులకు కూడా అసలు నీటి సౌకర్యం లేక కూడా కాలువల మరమ్మతులు లేక నీటి సౌకర్యం లేక కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2 పంటలు కూడా నష్టపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఇవాళ తమకు పంటలు పండేటువంటి పరిస్థితి లేకుండా పోయిందంటూ కూడా ఏదైతే రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితిగా ముఖ్యంగా కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ప్రధానంగా ఏదైతే పోడు రైతులు అయితే పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇక దానికి సంబంధించి అక్కడ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని పోడు రైతులకు ప్రధానంగా కూడా పోడు రైతులతో పాటు పోడు సాగు చేసుకున్నటువంటి ఇతరులకు గిరిజన ఇతరులకు కూడా హక్కుపత్రాలు అందజేస్తామని చెప్పినటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు అప్పటి ప్రభుత్వం కావచ్చు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో గిరిజన ఇతరులుగా హక్కుపత్రాలు అందించలేదు. ఆ భూముల మీద ఆధారపడి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న తమని ఇవాళ అప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమకు హక్కుపత్రాలు అందజేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. తూతూ మంత్రంగా కూడా ఎన్నికల సమయంలో కేవలము కొంతమంది గిరిజనులకు మాత్రమే ఆదివాసులకు మాత్రమే హక్కుపత్రాలు అందజేసుకుని చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఎన్నికల సమయం జరిగింది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమురంభీం ప్రాజెక్టు అయితే ఏళ్ల తరబడి ప్రాజెక్టు నిర్మించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు మరమ్మతులకు అయితే నిధులు కేటాయించలేరు. ఇప్పుడు ప్రాజెక్టు కూడా ఇప్పటికి కూడా మరమ్మతులకు నోచుకున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్టు కట్ట ప్రమాదం అంచునుందని చెప్పి అధికారులు గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దాంతో కూడా కవర్లు కప్పి కూడా ఇవాళ దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం అధికారులు చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో జరగలేకపోతూ ఉన్నటువంటి పరిస్థితికి ముఖ్యంగా కూడా అదే జిల్లాకు సంబంధించి కూడా ఇటు పోడు రైతుల సమస్య కావచ్చు కొమురంభీం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు మరో సమస్య ముఖ్యంగా కూడా సిర్పూర్కు సంబంధించి సిర్పూర్ పేపర్ మిల్లు గత ప్రభుత్వం హయాంలోనే మూతపడింది. తర్వాత కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ సిర్పూర్ పేపర్ మిల్లును కూడా ప్రారంభించినప్పటికీ కూడా స్థానికులకైతే ఉద్యోగాలు అయితే లేకుండా పోయినాయి. ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కూడా స్థానికంగా ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించకుండా ఇతరులను తీసుకొచ్చి అక్కడ ఉద్యోగాలలో పెట్టడంతో కూడా ఏదైతే ఉద్యోగాలలో చేర్చుకోవడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి వందలాది మంది వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి కూడా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితికి దిగజారినాయి. అది కూడా ఇలా ఏదైతే ముఖ్యంగా అదే జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించవలసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజలా స్రవంతి ప్రాజెక్టును కూడా ఇక్కడి నుంచి తరలించి కాళేశ్వరం నిర్మించడంతో కూడా ఇటు మంచిర్యాల కావచ్చు అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కాబట్టి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వందలాది మంది రైతులు తమ పొలాలు బీడుబారిపోయి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజ్ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.